వేసవికాలం అయిపోయి వర్షాకాలం వచ్చేసింది. వర్షాకాలంలో తప్పక తినవలసిన 5 శక్తివంతమైన ఆహారాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వర్షాకాలం వచ్చిందంటే చాలు జలుబు వస్తుంది, దగ్గు వస్తుంది, జ్వరం కూడా వస్తుంది. చర్మ సమస్యలు, జీర్ణ సమస్యలైతే ఇక క్యూ కడతాయి. ఎందుకో తెలుసా? వానాకాలంలో మన రోగనిరోధక శక్తి సహజంగానే బాగా తగ్గిపోతుంది. వాతావరణంలో ఉండే తేమ వల్ల బ్యాక్టీరియా, వైరస్లు చాలా వేగంగా వ్యాపిస్తాయి. కానీ ఒక్క నిమిషం ఆగండి. ఈ వానాకాలంలో మీ శరీరాన్ని రక్షించుకోవడానికి మన వంటింట్లోనే 5 అద్భుతమైన ఆహారాలున్నాయి. ఈ 5 సూపర్ ఫుడ్స్ కనుక తింటే ఇక జలుబు మీ దరిదాపుల్లోకి రాదు. మీ ఇమ్యూనిటీ రాకెట్లా పెరుగుతుంది. వర్షాకాలంలో మొత్తం చాలా ఆరోగ్యంగా, యాక్టివ్గా గడుస్తుంది. ఈ రోజు మన ఫుడ్ ల్యాబ్ లో వానాకాలంలో తప్పక తినవలసిన ఆ 5 శక్తివంతమైన ఆహారాలేంటో వివరంగా చెప్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అందరికీ నమస్కారం. 99 టీవీ ఫుడ్ ల్యాబ్ కి స్వాగతం. నేను మీ ప్రవల్లిక. వర్షాకాలంలో మన శరీరానికి కొన్ని ప్రత్యేకమైన పోషకాలు అవసరం. ఇమ్యూనిటీని పెంచేవి, జీర్ణ వ్యవస్థను చురుగ్గా ఉంచేవి, ఇన్ఫెక్షన్స్ నుండి రక్షించేవి కావాలి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ 5 ఆహారాలు మన పోపుల డబ్బాలోనే ఉంటాయండి. కానీ ఈ సీజన్ లో వీటిని ఖచ్చితంగా ఎలా వాడాలో, ఎందుకు వాడాలో ఇప్పుడు మనం 1 బై 1 తెలుసుకుందాం. అసలు వర్షాకాలంలో మన శరీరంలో ఏం జరుగుతుంది? వాతావరణంలోని తేమ వల్ల మన ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా వీక్ అయిపోతుంది. కడుపులో జీర్ణ ఎంజైమ్స్ తక్కువగా పనిచేయడం వల్ల అరుగుదల తగ్గిపోతుంది. తేమతో కూడిన వాతావరణం బ్యాక్టీరియా, వైరస్లు పెరగడానికి బెస్ట్ ప్లేస్ గా మారుతుంది. శరీరంలో ఇన్ఫెక్షన్లతో పోరాడడం వల్ల బాడీలో మంట పెరుగుతుంది. సూర్యరశ్మి సరిగ్గా ఉండదు కాబట్టి శరీరంలో విటమిన్ డి తగ్గిపోతుంది. అందుకే ఈ కాలంలో ఇమ్యూనిటీని బూస్ట్ చేసే, జీర్ణక్రియను పెంచే ఆహారాలు తినడం అత్యంత అవసరం. దానిలో అల్లం ది బెస్ట్ అని చెప్పాలి. వానాకాలపు నెంబర్ 1 ఫుడ్ అల్లం. వర్షాకాలంలో అల్లం చేసే మేలు అంతా ఇంత కాదండి. ఇందులో ఉండే జింజరోల్ అనే కాంపౌండ్ అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. ఇది వర్షాకాలపు ఇన్ఫెక్షన్లతో విరోచితంగా పోరాడుతుంది. కడుపులో జీర్ణరసాలను పెంచి అరుగుదలను మెరుగుపరుస్తుంది. వికారం, వాంతులు లాంటి ఫీలింగ్స్ ను తగ్గిస్తుంది. జలుబు, గొంతు నొప్పి వచ్చినప్పుడు అల్లం తక్షణమే ఉపశమనం ఇస్తుంది. వానాకాలపు చిట్కా ఏంటో తెలుసా? రోజు ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా అల్లం రసం, ఒక చెంచా తేనె, కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగండి. ఇదొక అల్టిమేట్ ఇమ్యూనిటీ డ్రింక్ గా పనిచేస్తుంది. రోజు తాగితే జలుబు అస్సలు మన దరి చేరదు. ఇంకా రెండవది పసుపు. వానాకాలపు గోల్డెన్ షీల్డ్ అన్నమాట ఇది. పసుపులో కర్క్యూమిన్ అనే అద్భుతమైన ఔషధం ఉంటుంది. వానాకాలంలో పెరిగే ఇన్ఫెక్షన్స్, శరీరంలో వచ్చే మంటను ఇది ఒక్కసారి అడ్డుకోగలదు. పసుపులో ఉండే యాంటీ ఫంగల్ గుణాలు ఫంగల్ ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తూ ఉంటాయి. కలుషిత నీరు, ఆహారం వల్ల లివర్ పై పడే భారాన్ని తగ్గించి బాడీని డీటాక్స్ చేయడంలో పసుపు భలే పనిచేస్తుంది. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలల్లో అర చెంచా పసుపు, ఒక చిటికెడు నల్ల మిరియాల పొడి కలుపుకుని తాగండి. మిరియాలు కలుపుకోవడం వల్ల పసుపులోని కర్క్యూమిన్ మన శరీరానికి 2000% రెట్టింపు స్థాయిలో అందుతుంది. దీన్నే గోల్డెన్ మిల్క్ అని కూడా అంటారు. ఇంకా మూడోది వెల్లుల్లి. న్యాచురల్ యాంటీబయోటిక్. వెల్లుల్లిలో ఉండే అలిసిన్ ప్రకృతి ప్రసాదించిన అత్యంత శక్తివంతమైన యాంటీబయోటిక్. ఇది బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఇలా 3 రకాల ఇన్ఫెక్షన్స్ నుండి ఒకేసారి కాపాడుతుంది. గొంతు ఇన్ఫెక్షన్లు, జలుబు నుండి వేగంగా కోలుకునేలా చేస్తుంది. శరీరంలో తెల్ల రక్త కణాలను పెంచి ఇమ్యూనిటీని మరింత బలోపేతం చేస్తుంది. వెల్లుల్లిని కోసి లేదా దంచి తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాలు ఆగి తింటే అందులోని అలిసిన్ మనకు పూర్తిగా అందుతుంది. రోజు ఉదయం 2 వెల్లుల్లి రెబ్బలు నమిలి తింటే వానాకాలం మొత్తం ఫుల్ ప్రొటెక్షన్ అన్నమాట. ఇంకా నాలుగవది మెంతులు. వానాకాలంలో చాలా మందికి గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు వస్తాయి. మెంతులు వీటికి సరైన పరిష్కారం. ఇందులోని కరిగే ఫైబర్ అద్భుతంగా మెరుగుపరుస్తుంది. వానాకాలంలో వచ్చే అతిసారం లాంటి సమస్యలను తగ్గిస్తుంది. రాత్రి ఒక చెంచా మెంతులను నీళ్ళల్లో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగి మెంతులు నమిలి తినేయండి. వర్షాకాలంలో వచ్చే పొట్ట సమస్యలన్నీ మాయమైపోతాయి. ఇంకా ఐదవది నిమ్మకాయ. విటమిన్ సి పవర్ హౌస్ అంటారు దీన్ని. రోగనిరోధక శక్తి పెరగాలంటే విటమిన్ సి ఖచ్చితంగా కావాలి. నిమ్మకాయ దానికి బెస్ట్ సోర్స్ అని చెప్పొచ్చు. ఇందులోని విటమిన్ సి తెల్ల రక్త కణాలను పెంచి ఇమ్యూనిటీని గణనీయంగా పెంచుతుంది. సిట్రిక్ యాసిడ్ గొంతులో, నోటిలో ఉండే బ్యాక్టీరియాను చంపేస్తుంది. కలుషిత ఆహారం వల్ల శరీరంలో చేరే టాక్సిన్స్ ను
బయటకు పంపే డీటాక్స్ లాగా నిమ్మకాయ సూపర్ గా పనిచేస్తుంది. రోజు ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయ పిండుకుని తాగండి. వేడి నీటిలో తాగితే ఇది మరింత ఎఫెక్టివ్ గా పనిచేసి వర్షాకాలం మొత్తం ఇమ్యూనిటీని స్ట్రాంగ్ గా ఉంచుతుంది. వర్షాకాలంలో అస్సలు తినకూడనివి కొన్ని ఉన్నాయి. వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ కింది వాటిని వీలైనంత వరకు తగ్గించాలి. వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ కింది వాటిని వీలైనంత వరకు తగ్గించాలి. వాతావరణంలో తేమ వల్ల పచ్చి కూరగాయల్లో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాగా ఉడికించి మాత్రమే తినాలి. ఇంకా స్ట్రీట్ ఫుడ్, వర్షాకాలంలో ఫుడ్ కలుషితం అయ్యే రిస్క్ చాలా ఎక్కువ కాబట్టి వీటికి దూరంగా ఉండాలి. చల్లని పానీయాలు అంటే కూల్ డ్రింక్స్, ఇవి శరీరాన్ని మరింత చల్లబరిచి రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయి. కట్ చేసిన పళ్ళు, బయట కట్ చేసి ఉంచిన పండ్లపై బ్యాక్టీరియా ఈజీగా చేరుతుంది కాబట్టి అస్సలు తినకూడదు. దీనిలో కొన్ని గోల్డెన్ రూల్స్ ఉన్నాయి. వర్షాకాలంలో ఎప్పటికప్పుడు వేడిగా వండిన ఆహారం తినడమే అత్యంత సురక్షితం. దీనిలో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలి అంటే కొన్ని జాగ్రత్తలు ముఖ్యం. రక్తాన్ని పల్చబరిచే మందులు వాడేవారు అల్లం, వెల్లుల్లి అతిగా తినే ముందు డాక్టర్ సలహా తీసుకోవాలి. ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలు తీవ్రంగా ఉన్నవారు నిమ్మకాయ, అల్లం చాలా మితంగా వాడాలి. ఎప్పటికప్పుడు చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం, కాచి చల్లార్చిన నీళ్లు మాత్రమే తాగడం ఖచ్చితంగా చేయాలి. జ్వరం లేదా తీవ్రమైన జలుబు వచ్చినప్పుడు కేవలం వీటిపైనే ఆధారపడకుండా వెంటనే డాక్టర్ సలహా తీసుకోవాలి. గుర్తుంచుకోండి, ఈ ఆహారాలు వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సపోర్ట్ చేస్తాయి, కానీ ఇవి వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మరి ఇదండి వర్షాకాలపు సూపర్ ఫుడ్స్ ముచ్చట. ఈ 5 ఆహారాల్లో వర్షాకాలంలో మీరు తప్పకుండా తినేది ఏంటో, మీరు బాగా ఇష్టపడేది ఏంటో నాకు కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.